కమింగ్ టు థర్డ్ న్యూస్, ఓవర్ వెయిట్ తో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ కాసింత బరువు తగ్గుదామన్న ఆశతో ఒబేస్లు చేసే మధ్యంతర ఉపవాసాలు ఉత్తుత్తవే అని తేలిపోయింది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తో ఒరిగేదేం లేదంటున్నారు రీసెర్చర్స్. కడుపు మార్చుకొని ఏళ్ల తరబడి ఇలా ఉపవాసం పాటించినా పర్మనెంట్ సొల్యూషన్ దొరకదని తేల్చేశారు. దీంతో కోట్లాది మంది అభినవ ఆరోగ్యాభిలాషుల గుండెల్లో గులకరాయపడ్డట్టయింది. అసలు ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్? ఏం తినాలి అనేది కాదు, ఎప్పుడు తినాలి అనే కాన్సెప్ట్ మీద నడిచేదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అయితే ఒక్క రోజులో కొన్ని గంటల ఆహారం తీసుకొని మిగిలిన గంటలు పూర్తిగా ఉపవాసం ఉండటం. ఇందులోనే మరో రకం ఏంటంటే వారంలో 5 రోజులు పుష్టిగా తినటం, మిగతా 2 రోజులు ఖాళీ కడుపుతో ఉండటం. క్యాలరీస్ తగ్గుతాయని, కొవ్వు బర్న్ అవుతుందని, ముఖ్యంగా పొట్ట కరిగిపోతుందని, ఫైనల్ గా బరువు తగ్గుతారని ఓ ఆశ. ఇదేం కొత్తది కాదు. ముక్కోటి ఏకాదశి, శివరాత్రి లాంటి పర్వదినాల్లో చేసే ఉపవాసం లాంటిదే. కాకపోతే కొత్త రకం, కొత్త పేరు పెట్టుకొని పాపులర్ చేసుకున్నారు. ఇప్పుడు హార్ట్ బ్రేకింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది జస్ట్ హైప్ మాత్రమే, అంత బెనిఫిట్స్ ఏం ఉండవని చెప్తున్నారు. అసలు ఈ ట్రెండ్ ఉపవాసం ఎంత మాత్రం ప్రయోజనకరం అనే కోణంలో కూడా 22 అధ్యయనాలు చేస్తే దాదాపు అన్నిట్లో కూడా నెగిటివ్ రిజల్ట్సే వచ్చాయి. ఉంటే గింటే చిన్న చిన్న బెనిఫిట్స్ ఉండొచ్చు కాక, కానీ మెటబాలిక్ హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయన్న సెంటిమెంట్ మాత్రం శుద్ధ తప్పు అంటున్నాయి తాజా అధ్యయనాలు. మొదట్లో ఆకలి, తలనొప్పి, అలసట, చిరాకు లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినా చెల్లిద్దో అంటూ ఈ ట్రెండ్ ఉపవాసానికి జై కొట్టారు కొంతమంది జనాలు. కొలెస్ట్రాల్, బీపీ తగ్గి గుండెకి లైఫ్ కూడా పెరుగుతుందని, ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని, టైప్ 2 డయాబెటీస్ రిస్క్ తగ్గుతుందని కూడా చెప్పుకునేవారు. కానీ అదంతా అపోహ మాత్రమేనా? ఎందుకంటే ఏళ్ల తరబడి ఇటువంటి ఉపవాసం పాటించినా ప్రత్యేకించి అటువంటి ప్రయోజనాలు దక్కలేదని తేలింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళు కొన్ని ఏళ్ల తరబడి చేస్తున్నారు, దీనివల్ల బెనిఫిట్స్ ఏం లేవా? రీసెర్చర్స్ చేసినటువంటి తాజా అధ్యయనంలో ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఈ మధ్య కాలంలో గత కొన్నేళ్ళుగా చాలా ట్రెండింగ్లో ఉన్న పదం అనేది చెప్పుకోవాలి. ఏదో ఒక స్టైల్ స్టేట్మెంట్గా చెప్పుకుంటారు. డైటింగ్ చేసేవాళ్ళు, ఫిట్నెస్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నామని అంటున్నారు. సో దీనిపైనే ఇప్పుడు చాలా అనుమానాలు వ్యక్తమైనాయి. కొక్రైన్ కొలాబరేషన్ అనే సంస్థ దాదాపుగా 4-5 ఖండాల్లో 5-6 దేశాల్లో సుమారు 2000 మందిపై అధ్యయనం జరిపి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఎలాంటి ఫలితాలు లేవనే ఒక అధ్యయనాన్ని రిలీజ్ చేసింది. దీనిపైన ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. అంతేకాదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది పెద్ద ప్రయోజనం లేదు. ఒకవేళ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక బెస్ట్ సొల్యూషన్ ఆప్షన్ అయితే ఈ గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు, అలాగే ఈటింగ్ డిజార్డర్ ఉన్న వాళ్ళకు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు, పిల్లలకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని చేయకూడదని డాక్టర్స్ చెబుతారు. ఇది ఇక్కడే అర్థమవుతుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఇది ఒక ప్రాపర్ సొల్యూషన్ కాదు, ఇది కేవలం హైప్ మాత్రమే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక మీల్కి ఇంకో మీల్కి మధ్య ఉండే ఏదైతే గ్యాప్ ఉంటుందో, సాధారణంగా ఒక మీల్కి ఇంకొక మీల్కి 4 గంటలు డైజెస్టివ్ సిస్టమ్ ప్రకారం 4 అవర్స్ టైం ఉంటే సరిపోతుంది. తర్వాత మామూలుగా ఇంకో మీల్కి వెళ్ళొచ్చు. కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒకసారి మీల్ తీసుకున్న తర్వాత ఇంకో మీల్కి 8 నుంచి 12 గంటల టైం తీసుకొని చేసే ఫాస్టింగ్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో వీళ్ళు చెప్పే ఫార్ములా ఏంటంటే ఒకసారి మీల్ తీసుకున్న తర్వాత 4 గంటల తర్వాత అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో మళ్ళీ వెంటనే తింటే మళ్ళీ అది ఫ్యాట్ కింద టర్న్ అవుతుంది. ఒకవేళ దాన్ని కనుక అలాగే కంటిన్యూ చేస్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఈ శరీరంలో ఉన్న ఈ కొవ్వు ఏదైతే ఉంటుందో అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వటం వల్ల మనిషికి శక్తి వస్తుంది. దాంతోపాటుగా కూడా ఇంట్లో ఉన్న బాడీలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. దీన్నే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటారు. సో దీంట్లో పెద్దగా ప్రయోజనాలు లేవనేదే ఇప్పుడు తెలుస్తున్న అధ్యయనాల ప్రకారం. ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన వాళ్ళు దీని మీద తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. ఈ పరిశోధన ఏదైతే జరిపారో కేవలం 12 నెలలు మాత్రమే, ఈ 12 నెలల 1 ఇయర్ లోపే ఈ పరిశోధన రిజల్ట్ను తీసుకున్నారు. కాబట్టి దీని మీద ఇంకా లోతైన అధ్యయనాలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద జరపాలని చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఇది కేవలం ధనిక దేశాల్లో ఈ తెల్ల జాతీయులపైనే ఎక్కువ పరిశోధనలు జరిగాయి కాబట్టి అక్కడ ఆహార అలవాట్లు, ఆహార పద్ధతులు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మొత్తం అందరికీ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే దాని మీద అప్లికబుల్ అవుతుంది. ఇది ఒక హెల్దియర్ వే అని చెప్పడం కూడా డౌట్ అయిన సిచ్యువేషన్ అనేది చెప్తున్నారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు దీనిపై పరిశోధనలు చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పెద్దగా ప్రయోజనం లేని అంశమని ఒక కంక్లూజన్కి అయితే వస్తున్నాయి. దీనిపై ఇంకా లోతైన అధ్యయనాలు జరగాలని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.